ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఒకప్పుడు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎగ్జామ్లో పాసిన సరే గిఫ్ట్ ఒకటే. అలాగే మన తాతలు తండ్రులు పెట్టుకున్న గిఫ్ట్ కూడా ఒకటే. అది కూడా చాలా గర్వంగా పెట్టుకుని తిరిగేవారు. అటువంటిది ఈరోజు కనిపించట్లేదు. అలాగే అది కనిపించకపోవడానికి కారణాలు ఏంటి? అలాగే వెళ్ళిపోతూ మామైపోతూ కూడా మనకి చెప్పిన విషయం ఏంటి? ఈ వీడియో చూద్దాం. ఓకే, వీడియో పూర్తి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా 1961లో నెహ్రూ దీన్ని స్థాపించినప్పుడు ఇది ఒక కంపెనీగా కాకుండా భారతీయ నిర్మాతకు ఒక గుర్తుగా చూశారు. అంటే ఇండిపెండెంట్ గుర్తుగా భారతీయులకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పి స్థాపించారు. అదే హెచ్ఎంటి వాచ్, హిందుస్థాన్ మిషన్ టూల్స్ కంపెనీ. ఈ వాచెస్ జపాన్ టెక్నాలజీ వాడి తయారు చేసేవారు. అప్పటిది టైంకి మార్పుగా నిలిచేది. అది కూడా మన ఇంజనీర్లు ఫారిన్ ఇంజనీర్తో ధీటుగా పోటీపడిన కాలంలో. కానీ కొన్నాళ్ళకి సడన్గా అది తగ్గుతూ వచ్చింది. కొన్నాళ్ళకి మామైపోయింది. ఎందుకు? ఏం జరిగింది? అది చేసిన తప్పేంటి? అదే అప్డేట్ అవ్వకపోవడం. ఒకటి, ప్రపంచం మొత్తం కోచ్ వాచ్ అంటే బ్యాటరీ వాచ్ వెళ్తుంటే ఇది మాత్రం ఇంకా పాత మెకానికల్ వాచ్ని నమ్ముకుంది. 2, టైటన్ వంటి కంపెనీలు కొత్త డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్ని ప్రజెంట్ చేస్తుంటే యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇది మాత్రం ఇంకా పాత స్టైల్ ఉండిపోయింది. 3, ప్రభుత్వం కంపెనీ కావడం వల్ల డెసిషన్స్ ఆలస్యంగా తీసుకుని జరిగింది. సో నిర్లక్ష్యం. దీని బట్టి మనకేం అర్థమైంది? ఎంత పెద్ద సామ్రాజ్యమైనా, ఎంత గొప్ప మనిషి అయినా సరే కాలంతో పాటు మారకపోతే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే అని హెచ్ఎంటి మనకు చెప్తుంది. సో దీన్ని బట్టి చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే టైంతో పాటు మారంటారా లేకపోతే కష్టం అయిపోద్ది అని. అంటే మన వాళ్ళు ఏం చెప్తారు? నేను అలాగే ఉంటాను అని చెప్పి సినిమాలు వెళ్ళి కొడుతుంటారు. వాళ్ళ ఊరి నుంచి చెప్ప బ్రదర్. సో మారాలి టైంతో పాటు. అలాగే మన సనాతన ధర్మం గురించి కూడా, దాని గొప్పతనం గురించి కూడా తర్వాత తరాలకి, పిల్లలకి చెప్పకపోతే మన గుర్తింపు మనం కోల్పోతాం. ఓకే, సో చేంజ్ యువర్ థాట్స్ విత్ టైం. అదే మనకి హెచ్ఎంటి చెప్తుంది. అలాగే మీ ఇంట్లో ఏదైనా పాత హెచ్ఎంటి వాచ్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫాలో మై పేజ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.